రాజకుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకేనా? సరే మరి నేను విజయవాడ బయలుదేరుతున్నా. జాగ్రత్తగా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు మెమ్మ బాధలో ఉండి వద్దులే అంటున్నావు కదా, నీకు అందుకని చెప్పేసి అసలు చేద్దాం అన్నాం అనుకున్నా కూడా అది వెనకనికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి సర్లే నెక్స్ట్ ఇయర్ అని చేసుకోవచ్చులే. కానీ మీ తమ్ముడు సాయంత్రం వస్తాడు కదా, వస్తే ఆ కొత్త బట్టలు వాడికి ఇయ్యి వేసుకుంటాడు. సరేనా? వీలైతే కేక్ కూడా తీసుకొస్తాడేమోలే, ఇద్దరు కట్ చేయండి. సరే పిల్లలతో మరి నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఈ నెలాఖరు దాకా వీలైనంత వరకు ఎట్టైనా మన ఊర్లో పని లేదు, పోయి ఎక్కడైనా పని చేసుకుంటా ఉంటాను. ఈ వచ్చే నెల ఇంక ఏప్రిలే కదా, ఆ నెల మొత్తం స్కూల్కి వెళ్తే మేలు అన్నా. ఇంతకుముందు మనం ముఠా కట్టుకునే మనుషులు తీసుకుపోయి అట్ట చేయించుకున్నాము, అలా చేయించుకున్నాము. ఆ లోపల పోతే పని కూడా కనుక్కొని మెల్లమెల్లగా సెట్ చేసుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో వెళ్తున్నా అన్నమాట. చిన్న కాంట్రాక్ట్ పని చేసుకోవచ్చు. ముందైతే నాన్న దగ్గర ఉంటూ డైలీ వారీగా పనికి వెళ్తూ ఉంటాను. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. నైట్ పని కూడా చేసుకోవచ్చు అంట, ఓటీ వచ్చిందంట. ఏదైనప్పటికీ ఇక్కడ మన ఊర్లో పనులు చాలా తక్కువ అయిపోయినాయి. ఉన్న వారం రోజులు ఒక వారంలో 2 రోజులు పని ఉన్నా 4 రోజులు పని ఉండదు అన్న ఉద్దేశంతో నేను వెళ్తున్నాను విజయవాడ. సరేనా? అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. గుండె కూడా తీసుకుంటు పిల్లలతో మాత్రం. ఆ కోళ్ళు ఉన్నాయి కదా, టయానికి మేత అయ్యి. సరేనా? టయానికి మేత వేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉంటా. పిల్లలు కూడా మేత అయ్యి టయానికి. సరేనా? పెద్దవాళ్ళు జాగ్రత్త. మా అమ్మ కర్మని పెట్టిద్దిలే. భోజనం ఏర్పాటు అంతా మా అమ్మ చూసుకునేది కదా. బట్టలు పెట్టావుగా? సరే మరి పొద్దు కూతుంది. పెద్దను చూసి వెళ్దాం అంటేనేమో టైం సరిపోతుంది. విజయవాడ ఇప్పుడు బయలుదేరితేనే సాయంత్రం వాడు మళ్ళీ నల్లమొహం పెట్టుకుంటాడులే. కానీ మన కోళ్ళు ఉన్నాయి కదా, అవి లోనికి నీకు వ్యాక్సిన్లు ఎట్టేయాలి, మేత పెట్టాలి. కోళ్ళు పాతికేసినప్పుడు గుడ్లు పెట్టేటప్పుడు ఎట్ చేయాలి అని నీకు చెప్పే కదా. జాగ్రత్తగా ఉంటుంది. సరేనా? నీ బర్త్డే చేయలేకపోయా, సారీ. బర్త్డే ఏముందిలే బాబా, నేను చిన్నపిల్లని కదా, నా పొద్దు నుంచి ఏదో తక్కువైంది అనుకుంటాను. కాదు, ఫస్ట్ బర్త్డేనే నా కొడుకే చేసుకోలేదు. ఒక టైం అలాంటిది. ఏం చేస్తావు? ఏదైనప్పటికీ 5 సంవత్సరాలు నేను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళింది లేదు. అసలు ఒక్క రోజు కూడా ఉండలేదు. ఏదైనా ఉంటే మామూలుగా నువ్వు నిద్రలు కానీ ఇక్కడికి రావడం, ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో అలాంటి పరిస్థితుల్లోనే తప్ప దగ్గర దించుకుందుకే ఆడుకుంటాడు. అంటుంది. అదే నేను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేదు కదా, ఏదో కొంచెం ఫీల్గా ఉంది. కానీ బాధగా పెళ్ళైన 5 సంవత్సరాలు ఎప్పుడు నేను వదిలిపెట్టి పోంది లేదు. ఫస్ట్ టైం వెళ్తున్నా. నువ్వేమో నేను ఏమంటున్నా రాజు వినకుండా పనికి వెళ్తాంట, వెళ్ళు అని చెబుతుంటుంది. సరేలే, నేను అందుకని చెప్పేసి నా భార్య కూడా వెళ్ళమంటుండగా అందుకని ఇక్కడ అంటే పగలంతా వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి వస్తావు కదా, మరి పోయి 10 రోజులు ఎట్టుంటావు అనుకుంటున్నావు? 10 రోజులు నెలేమంట. నువ్వు బాధపడకుండా నువ్వు జాగ్రత్త పిల్లల్ని చూసుకుంటుంటే చాలు, నాకు అదే ఎక్కువ. నువ్వే కదా పో 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 అని అంటుంటుంది. అదేం లేదులే, ఇక్కడే ఉండి వీడియో తీసుకుంటా చక్కగా ఉన్న 4 పని పోరాదా, లేకపోతే ఉన్నది చేయమని చూస్తున్నావు. కానీ ఏదైనప్పటికీ నాకు మనం ఎప్పుడు పని చేసేవాళ్ళం కదా, ఇంటికా ఉండాలంటే ఏదో ఉల్బద్ధకంగా ఏం బాగుంటలేదు. కానీ అందుకని వెళ్దామని. ఇంకా నేను వదిలిపెట్టిపోతాను ఏదో చిన్న గిల్టీగా అంతే తప్ప మిగతా అది ఏం లేదు. సరేలే, ఫస్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత నేను వదిలిపెట్టుకోవాలి. సరేలే, మళ్ళీ దేశాలు పోయి జమ్మూ కాశ్మీర్ పోయి యుద్ధం చేసినట్టుగా ఎన్నో సంవత్సరాలు ఉన్నట్టుగా మళ్ళీ వాళ్ళు అనుకుంటారులే. కానీ ఏం మన ప్రేమ మంది. జమ్మూ కాశ్మీర్ ఎందుకు, ఇక్కడ నుంచి దాడిపోతే ఎన్నాళ్ళు పెట్టి నీ భార్య నీ కాడ ఉండి నీ పిల్లలతో అంతా హ్యాపీగా ఉన్నాం కదా. మళ్ళీ ఇదేందో కొంచెం మనకి గ్యాప్ వచ్చినట్టుగా వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని రోజులు గ్యాప్ ఉంటామో మరి ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. సరేనా? ఏమంటావు? నువ్వైతే ఫుల్ హ్యాపీగా ఉంటా. నాకు ఫోన్ మాత్రం ఉదయం సాయంత్రం చెయ్యి. సరేనా? బ్యాలెన్స్ ఒక 3 నెలలు కేపిస్తాను. ఏమంటావు? ఎందుకు అడుగుతున్నావు? ఓరు బయలుదేరా మరి. నువ్వు ఏడుతా సాగనంపొద్దు, నవ్వుతా సాగనంతే హ్యాపీగా ఉంటా. సరే పని వెళ్దాం. టైం అవుతుంది. బండి కందుగా ప్రార్థన చేసుకున్నాము. ఇంకా నా బట్టలు మొత్తం సర్దేవు బ్యాగ్కి. కొన్ని చక్రాలు పెట్టకూడదు.
పవర్ బ్యాంక్ నాకు పని లేదులే, సరేనా? కొంచెం ఎండాకాలం వస్తే క్యాంపింగ్ కూడా పెట్టుకుందాం, క్యాంపింగ్ వీడియోస్ నువ్వే నేను భయం ఉంచుకుంటా. నేను తీసుకెళ్ళానా? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, బాగా ప్రార్థన చేసుకో. వచ్చే సంవత్సరం కల్లా మన ఇల్లు కట్టుకోవాలి, ముందు స్థలం కొనుక్కోవాలి. నాకు మూడు కోరికలు ఉన్నాయి. ఏంటి? మనకి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఒకటి ఇల్లు కట్టుకోవాలి, ఇంకొకటి మా తమ్ముడు మ్యారేజ్. సరే ఉపవాస ప్రార్థన దేవుడు ఖచ్చితంగా చేస్తానులే కానీ ఇంకా సరే చక్రాల దాంట్లో పెట్టి నాన్న కూడా ఫోన్ చేస్తాను, బయలుదేరేటప్పుడు ఫోన్ చేయమన్నాడు. వాళ్ళు కూడా ఫోన్ చేసి టెన్షన్ ఉండదు. అమ్మాయిల దగ్గరికి హెల్మెట్ ఉంది కదా, వాళ్ళ దగ్గర మర్చిపోయచ్చు మొన్న. సరే వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను ఎప్పుడు వచ్చినప్పుడు. ఏంది నేను బయలుదేరుతా అన్నా కానీ చెడుతా ఉన్నాడు. ఏనమ్మా అయ్యా అని రా, అయ్యా తాళం ఎందుకు? తాళం రా ఇచ్చుకో, తాళం ఉంది బయటికి ఉంది. అమ్మా నేను క్యాంపింగ్ కాదు తల్లి, వెళ్తుంది పనికి వెళ్తున్నా విజయవాడ. నేను కొన్ని రోజులకు వస్తాలే, 10 రోజులు. నీ బర్త్డే కూడా నేను రాకపోవచ్చు, సారీ, సరేనా? నీ బర్త్డే బాగా చేసుకో. మమ్మీ ఉందిలే, నేను డబ్బులు కొడతాను నీకు అకౌంట్లో. బర్త్డే బాగా చేసుకున్నానా, సరేనా? ఈ నెల ఆఖరికల్లా నీకు గోల్డ్ తీసుకుంటా, సరేనా? గోల్డ్ ఛాలెంజ్ ఈ 10 రోజుల్లో, ఓకే? గోల్డ్ తీసుకుంటాను నీకు బర్త్డే గిఫ్ట్గా, ఓకేనా? నా పని పోయే డబ్బులతో. సరే మరి రామా అయ్యి. కవర్లో పెట్టు. టైం ఖచ్చితంగా 5 అవుతుంది. మా బైక్ మీద వెళ్తుంది, దాన్ని కొంచెం సర్వీస్ చేయించుకుని వెళ్ళాలమ్మా రాజీ. చాలా ఇబ్బంది అవుతుంది. ముందు చైన్కి ఆయిల్ కొట్టిస్తే బండి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఆ బండి మారుద్దామంటే అసలు కుదరతలేదు. నువ్వు టీవీ పెట్టుకోవాలనుకుంటే ఇంత చూపించా కదా రిమోట్, అది నెట్ కనెక్ట్ చేసుకొని హాట్స్పాట్ పిల్లలకి కార్టూన్స్ పెట్టు. పెద్దోడు అడుగుతూ ఉంటాడు, వాడిని చూసి బాగుంటేనేమో వాడు మళ్ళీ నల్లమొహం పెట్టుకుంటాడు. నాకు మామూలు పెట్టు, పాలకూర అవుతుంది. మామూలు పెట్టు, పాలకూర అంటే పిల్లలు తింటారు, నాకెందుకు? సరే అయ్యో నెక్స్ట్ వచ్చింది పెట్టు. ఎట్టైనా మా బాబాయ్, నీ చిన్నత్త, మీ చిన్న మామ వాళ్ళు బాగా ఇష్టం చక్రాలు అంటే, ఇస్తా వాళ్ళకి కూడా తింటారు. నువ్వు ఒక్కదానివే, నేనా ధైర్యంగా ఉండు, సరేనా? పిచ్చమ్మ ఉంది కదా, పిచ్చమ్మ వాళ్ళని పిలిపించుకొని నైట్ ఉంచుకో, ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉంటే నాకు ధైర్యంగా ఉండిద్ది. నువ్వు డల్గా ఫోన్ చేసావు అనుకో, ఈ నెల అక్కడికి వెళ్ళొస్తా రాజీ, ఇది మాత్రం ఫిక్స్, ఓకేనా? రోజు వీడియోస్ వస్తేలే నేను ఎలా పని చేస్తున్నాను, ఏంది అక్కడ ఎలా కొంటున్నాను, మా అమ్మ భోజనాలు ఎలా చేస్తుంది, నా పని ఎలా ఉంటుంది, ప్రతిదీ రోజు డైలీ బ్లాగ్గా పోస్ట్ చేస్తా ఉంటాను. యూట్యూబ్లో చూడు, నువ్వు కూడా లైక్ చేయి. చేస్తావు లైక్? డైలీ బ్లాగ్స్ వస్తాయిలే అక్కడ ఎలా కొంటున్నానని. నువ్వు కూడా కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉండు, నేను చూస్తా పిల్లలని వాళ్ళందరూ వీడియోలో. మనకి ఇది ఒక అదృష్టం యూట్యూబ్ వల్ల. అమ్మా పప్పులు మా పప్పు కావాలి, పాలకూర పప్పు. రా కొత్త చెప్పులు ఎందుకులే, ఇక్కడే ఉన్నాయి. ఈ పార్టీ నాకు ఎలా పనిలోకే కదా. కోడా కోడిని మీరే చూసుకోవాల్సింది, వాడిని బాగా సాక్కోండి. ఈసారి గుడ్లు పెడుతున్నాయి కదా, నెక్స్ట్ టైం గుడ్లు పెట్టినప్పుడు మీరు తినొచ్చు, ఉడకబెట్టుకోండి. ఆడు కూడా గుడ్లు మంచిది పిల్లలకంటే, మీకంటే ఏం ఎక్కువ ఏం కాదు, ఓకేనా? రాజా అన్నీ పెట్టినట్టుగా ఏమర్చిపోకుండా. పర్సు ఏడు ఉంది, అది పర్సు పని లేదు లేరా? అవును కూర్చోరా, పడుకో. ఆపేనా? ఎందుకు ఆపేది రాజా? సరే రామా,
రా, నువ్వు మాత్రం పిల్లలతో జాగ్రత్తగా ఉండు. ఓకే సరేనా? చివరిలో అని చెప్పేసి ఒంటరిగా ఉన్నానని చెప్పేసి నువ్వు భయపడగాకు. ఎంత మీ ఊరే కదా, మీ పల్లెనాయా, అంత మీ వాళ్ళే కదా. సాయంత్రం పూట ఖచ్చితంగా మాత్రం పిచ్చమ్మని పిలిపించుకొని అదేలే బ్యాగ్ వెనకాల కట్టేసి ముందు పెట్టుకుంటారు. ముందు పెట్టుకోలేదు, వెనక తగిలించుకొని జాగ్రత్త. తీసిపోతా ప్రిన్స్ అమ్మనే వచ్చింది. మా అమ్మ కావాలి. సరే మరి, హ్యాపీ బర్త్డే సరేనా? మా బాగా చేయలేదేంది ప్రతిదీ అంతగాని నేను చికెన్ తీసుకొస్తాను, అవి తీసుకొచ్చి చేద్దాం, కేక్ చేద్దాం అన్నా కూడా ఇంక ముందు నీ మనసుకే అసలు చేసుకోవడం లేదు. ఎక్కడ కూర్చోబెట్టి బ్యాగ్ మీద వాడు నాతో పాటు రావాలని తలస్నానం చేశాడు, రావాలని కుర్రాడు. నేను కూడా తలస్నానం చేసిందా ఊరుకోలేదు ఇక. సరేనా? బాగా ప్రేయర్ చేసుకో, బాగా ప్రార్థన చేసుకుంటా, బాగా జాగ్రత్తగా ఉంది. మరి నేను జాగ్రత్తగా ఉంటాలే. బయలుదేరింది మరి, నువ్వు అయ్యి ఆలోచించుకో కాకు. అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. నిన్న మొన్న ఒక వారం క్రితం అనుకున్న మాట్లాడు కదా, అప్పటికప్పటికి. ఎందుకంటే ఏదో ఉండాలనిపించట్లా, పోయి పని చేసుకుందాం కొన్నాళ్ళు. ఇంకా మన ఇద్దరి మధ్య కొన్నాళ్ళు దూరం. సర్లే మరి, పొద్దుపోతుంది. దిగినా ఎవరు వస్తావా? మమ్మీని ఏడిపి కాక స్నాక్స్ ఉన్నాయి కదా, స్నాక్స్, పాలు, గుడ్లు అన్నీ తినిపి. అంగన్వాడి మేడం ఫోన్ చేసింది, ఎగ్స్ వస్తాయంట. సరే మరి, ఏదో మరి ఏముండిద్ది, నువ్వు నన్ను పోయేటప్పుడు ఏడిపి మాకు. దేనికి ఏడిపించేది నేను? నువ్వే నన్ను ఏడిపియొద్దు. నువ్వు ఏడవద్దు, నన్ను ఏడిపియొద్దు. మొహం నల్లగా ఉందిగా మరి. దేనికి? శ్వాసని జాగ్రత్త నాన్న. ఇట్లా ముద్దు పెడుతుందా? ముద్దు పెడుతుందా అమ్మా? వేడి పెడుతుందా? నీ తినేయి తీసుకొచ్చాను వచ్చేటప్పుడు, తినేయి. అదా ఇంత గట్టిగా తీసుకోమని కానీ పిల్ల ఇటు వస్తే తీసుకోమరా. దాంట్లో ఉన్నాయి బైబుల్ 500 పెట్టా. ఇది తీసుకొని పిల్లలు కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి అన్నీ మనం తెచ్చాం కదా. పిల్లలకు 200 కాయలు తీసుకో. దాన్ని వెళ్తున్నారా? కాయలు అటుకాయలు తీసుకుంటావా? అటుకాయలు, ద్రాక్షలు, నారింజలు అన్నీ తీసుకో. ఆ చెవు తగ్గిందిలే. పిల్ల 10 సంవత్సరాల తర్వాత కుట్టి వచ్చి కావాలంటే గన్ షాట్తో. సరే మన బయలుదేరుతాం. పొద్దు తీసుకోకుండా వెళ్ళిన తర్వాత చూస్తా. సరే నాన్న ఫోన్ చేసి బయలుదేరుతాం. సరే జాగ్రత్త. అని పెట్టినట్టేగా, ఏం మర్చిపోలేదు. చార్జర్ ఒకటే ఉంది. నువ్వు మా ఏదన్నా వాడుకోలేదు, అక్కడ ఒకటన్నా కొనుక్కో. ఏంది మేలి పండు చూడు, మేలి నేను ఉండును, పొట్ట విప్పు చూడు, పురుగులు ఉన్నట్టుగా నేను మీతో హ్యాపీగా చెప్పగలుగుతున్నా కదండి. రాజు ముందు అసలుకి నేను అంత సంతోషంగా ఉండగలుగుతున్నానంటే రోహన్ మాత్రం చెప్పుకోలేని బాధ, వేదన ఫుల్గా ఉంది. ఎందుకంటే పిల్లల్ని, రాజీని, నా భార్యను వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పేసి, కానీ వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు అని కాదులే, కానీ పని చేసుకోవాలి కదండి. ఉన్ననాలైనా వయసు ఉన్నప్పుడే పని చేసుకోవాలి. ముసలితనం వచ్చిన తర్వాత పొడుద్దాం అనుకుంటే అప్పుడేమో ఊళ్ళు సహకరించదు. ఇందుకు టైం వేస్ట్ చేయడం అన్నది నా చిన్నప్పటి నుంచి అలాగా నాకు ఇష్టం. ఉన్న రోజులో ఓపిక ఉన్న నాళ్ళు చేసుకోవాలని. సరేండి, ఈ విషయం పక్కన పెట్టండి. నేను అక్కడ బాధపడి మళ్ళీ నా భార్యని ఏడిపించే కాడికంటే సంతోషంగా ఉండి రావడం మేలని చెప్పేసి అలాగా హ్యాపీగా వచ్చేసిన మాట. పైన హ్యాపీగా ఉన్న లోన బాధతోనే.
తర్వాత ఇంకా విషయం అన్న వదిలిపెట్టుకొని నా పిల్లల కోసం నా భార్య కోసమే కదా ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి దగ్గర ప్రయాణం అయ్యి కోటప్పకొండ వచ్చాను. కోటప్పకొండ రాగానే అమ్మటిని కొంచెం ఆకలిందండి, మొహాడలు చెబుతున్నాగా. కోటప్పకొండ రాగానే ఏదో ఒకటి తినాలనిపించిద్ది. అందుకని చెప్పేసి 2 ఇడ్లీ ఆర్డర్ పెట్టి తర్వాత చపాతీ తినేసి చట్నీ కొంచెం ఎగస్ట్ వేయమని చెప్పేసి తినేసిన తర్వాత బండికి పెట్రోల్ కొట్టిస్తా. ఫస్ట్ పెట్రోల్ వచ్చేసి 250 రూపాయలు కొట్టించా. తర్వాత ఇంక ఏ కాడికి నిన్న 99% ఫోన్పేనే చేస్తా. అక్కడికి వచ్చిన తర్వాత జియో సిగ్నల్ ఏంటి చెప్పగానే ఒక పావు గంట దాకా అక్కడ వేస్ట్ టైం అయిపోయింది. ఇంకా వైఫై ఆన్ చేయగానే తర్వాత హాస్పాట్తో ఫోన్పే చేసేసి నేనైతే చిలకరూపేట హైవే అయితే ఎక్కేసానండి. ఇంకా హైవే ఎక్కేసానంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎడవెళ్ళి ఈ సింగిల్ రోడ్డును చూసారా, ఆ రూట్లో వస్తుంటే లారీలు మనకి ఎదురు వస్తుంటే గుద్దినట్టుగా దుమ్మంతా మన మీద పడినట్టుగా కళ్ళు మొత్తం పోయినట్టుగా ఉంటుంది. ఆ సింగిల్ రోడ్డు మీద ఎడవెళ్ళి రూట్లో రావాలంటే అంత దారుణంగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎదిరించి ముందుకు సాగి హైవే మీదకి వచ్చేసాను. ఇంకా ఎంత ఒక గంటన్నర మహా అయితే నిదానంగా వెళ్ళిన తప్పేముంది. ఇప్పుడు గొప్పగా పోయి స్పీడ్ పోయే కాడకంటే నిదానం పోయి ఇంటికి చేరడం మేలు కదా అన్న ఉద్దేశంతో దేవుడి పాటలు సరదాగా పాడుకుంటూ ఆ మాట ఈ మాట అనుకుంటూ నాకు నేనే ఒక్కోసారి మాట్లాడుకుంటా ఉంటాను అన్నమాట. ఎందుకంటే అదొక నాకు హ్యాపీనెస్. మంచి చెడ్డ అని నేనే చెప్పుకుంటాను, దీన్ని రాంగ్ ఇది చెడ్డ అని చెప్పేసి. హైవే మీద చూడడానికి ఎంత బాగుందో, చల్లడి గాలి తగులుతూ ఉంది. ఇంకా దగ్గరగా ఇంకా మీకు కూడా చూపించలే అన్న ఉద్దేశంతో హైవే మీద ఏమేమి ఊర్లు కనపడతాయని చెప్పేసి. ఈ ఊరు కనబడేది వచ్చేసి గుంటూరు అండి. మీకు ఏమన్నా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నా బ్యాగ్రౌండ్ వెనక మీకు ఆ బిల్డింగ్ కనపడుతున్నాయి కదా, అవి ఏంటి తెలుసా, అపార్ట్మెంట్లు కాదు, మిర్చి యార్డ్లు మాట. అంతే. అందుకనే గుంటూరు కారం అని చెప్పేసి సినిమా చూసా. అలాగనే మొత్తం ఆ మిర్చి యార్డ్లు అండి. ఆ రూట్ను పోతుంటే హైవే మీద స్పీడ్గా పోతుంటే కారపొడి ఉంటుంది కదా, కారు అనేది మంట, ఆ గాలి వచ్చేసి కళ్ళలో పడుతుంటే కళ్ళు బాతని అంత మంటగా ఉంది. ఆ గుంటూరు దాటినంతవరకు, అంటే ఆ యార్డ్లు ఉన్నంతవరకు అండి. ఇంకా ఎట్నో కింద మీద పడుకుంటా జర్నీ ఇంతకుముందు తొందరగా వచ్చేవాడిని, కానీ ఈ మధ్య అసలు జర్నీ చేయబుద్ధి కావట్లేదు. అయినప్పటికీ వెనక ముందు వచ్చేసి చూసారా ఒళ్ళు కూడా నలిగిపోతుందన్నమాట, అంత జర్నీగా ఉంది. మమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎట్ట రాగలుగుతున్నారు, అసలు ఎట్ట చేయగలుగుతున్నారు, ఎట్ట వచ్చేసి ఇట్ట బయలుదేరతారు, మళ్ళీ ఎమ్మటనే వచ్చేస్తారు, మీరు భలేగా సులువుగా వస్తున్నారంటే మీ నాన్నకి అలవాటు అయిపోయింది లేరా, మీరంటే గ్యాప్ వచ్చింది కదా అని చెబుతుంది మా అమ్మ. తర్వాత వచ్చేసి చూడండి మా అమ్మల సంభాషణ ఎలా ఉండిద్దాం, బాగుంటుంది. అలా నేను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఏం జర్నీ మీరే ఎట్ట వస్తున్నారేమో కానీ నదులు పట్టుకోవాలి. మీరు భలే వస్తారు, వారంకి వస్తారు. ఏం మాకేది గన్నవరం లేకపోతే బెంగళూరు పోయినట్టు ఉంటుంది. అనుకున్నాం కదా, అందుకే ఎప్పుడో ఒకసారి వస్తున్నసరికి దూరం ఉంటుంది. మా నాన్నతో మధ్యాహ్నం మాట్లాడాను. ఏమనంటే, నాన్న నేను ఈరోజు బయలుదేరుతున్నాను, విజయవాడ రావాలనుకుంటున్నాను, కొన్ని రోజులు పనిచేయడానికి అని చెప్పగానే, సరేనా జాగ్రత్తగా రారా, మరి పిల్లల్ని అలానే రాజు జాగ్రత్త చెప్పగానే తర్వాత ఇంకా మా నాన్న వచ్చేసి మా అమ్మతో పెద్దోడు వస్తున్నాడంట, త్వరగా అన్నం కూరలు కూడా ఎక్స్ట్రా వండు, నేను పోయి గుడ్లు తీసుకొస్తాను, కోడిగుడ్డు ఉడకబెట్టి పెద్దోడికి పెట్టి చెప్పగానే తీసుకురాపోయా వండి పెడతాను చెప్పింది మా అమ్మ. తర్వాత ఇంక రాగానే మా అమ్మ ఒక గుడ్డు మా నాన్న ఒక గుడ్డు వేసుకొని నాకు 2 గుడ్లు వేసింది మా అమ్మ. ఏందని మీ అమ్మ చాలా సైలెంట్గా ఉంటుంది, అస్సలు మాట్లాడదు అని మీరు చాలామంది అంటూ ఉంటారు కదా. మా అమ్మ నాలానే, నేను ఏంది యూట్యూబ్ వచ్చిన తర్వాత బాగా మాట్లాడడం వాగుతూ ఉంటాను, కానీ ఇంతకుముందు సైలెంట్ మా అమ్మలాని. ఇంకా ప్రేమతో కొట్టేస్తుంది కదా, కడుపు నిండిపోతుంది అన్నమాట నాకు తినే కొద్దీ. ఇక కోడిగుడ్డు అయితే వేసింది, కోడిగుడ్లు తింటా ఉన్నాను. తర్వాత రాజుతో ఫోన్ మాట్లాడి ఇక ప్రశాంతం పడుకోవాలి. వీడియోలో మాట్లాడాలంట. అరే నేను బట్టలు వేసుకోవాలా? అరే నువ్వు ఆడ పడతలేదు, నువ్వు పక్కకు పోరా మాట్లాడగలుగుతున్నావా? ఏం పాడుతున్నా? మధ్యమ 50 రోజుల ఉపవాస ప్రారంభం జరుగుతుందిగా.
మరి వదిన లేకుండా వచ్చేయండి. వదిన ఏం చేయను అర్థం ఎంజాయ్ చేయడానికి వస్తే ఎంజాయ్ పండుగ పనుందా ఇద్దరం పోదాం రేపు పొద్దున అన్న లేదు అయిపోవచ్చింది నాకు అయిపోవచ్చింది ఇల్లంతా అయిపోయింది. ఆడికి ఇల్లు ఇంటి ఓకేనండి. ఇంకా రాజకుమారి ప్రార్థనకి వెళ్ళి ఉండిద్ది, పిల్లల్ని చూసుకుంటాం. ఇంకా అమ్మాయి కూడా ఫుల్ బిజీ అయిపోయిందిలే. నేనంటే ఇంకా వాడిని ఎత్తుకో ఈయన ఎత్తుకో చూసుకోయింది, వాడు ముట్టిగాడు అది ఇది చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది, ముగ్గురు పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకోవడం ఏదైనా కానీ. సరేనండి, తర్వాత వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన 2 పనులు నేను ఒప్పుకొని చేసే కదండి. ఆ మూమెంట్లో చాలామంది మన విజయవాడలో ఉన్న సబ్స్క్రైబర్స్ చాట్ చేశారు, కామెంట్ చేశారు. ఏమనంటే అన్న విజయవాడ ఎప్పుడు వస్తామన్నా, మా ఇల్లు కట్టాలి, మా దగ్గర పని ఉందన్న కొంచెం చేసి పెట్టు అని చెప్పేసి చాలామంది అడిగారండి. కొంతమంది వాళ్ళ ఇల్లు కట్టడానికి. ఇంకా నేను ఎలాగైనా ఇంకా విజయవాడలో ఉంటున్నా కదా, అలానే కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేయండి. దానికి త్వరగా నేను రెస్పాన్స్ అయ్యి మీ ఇంటి పనులు ఏవైనా కానీ మన సొంత పనిలాగా చేసి పెడతాను. గదాని పరిస్థితి. ఇంకా విజయవాడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ పని ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఇంటి పని ఏదైనా ఎటు చెట్టు చేసి పెడతాం. ఓకేనా? బాయ్ అండి, గుడ్ నైట్. ఇంక ఉదయం లేసి యథావిధిగా విజయవాడ ఫస్ట్ డే 1 నుంచి డే 10 వరకు 10 రోజుల వరకు ఎలా జరగబోతుందో చూద్దాం. మరి మీ దగ్గర గుడ్ నైట్ అంటే ఫుల్ టైడ్ అయిపోయాను. బాయ్.